సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు నటి పూనం కౌర్. ఆమె ఏ పోస్ట్ కమెంట్ పెట్టినా దానిపై కోడింగ్లు డీకోడింగ్లు జరిగి అది చిలికి గానివాలలా మారుతుంది. ఇప్పుడు మరొకసారి తన కామెంట్స్ తో నెట్టింట దుమారం రేపుతున్నారు పూనం కౌర్. నారా లోకేష్ పై ఆమె చేసిన ట్వీట్, దానికి ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇచ్చిన రిప్లై, ఆ తర్వాత పూనం చేసిన బావా కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ ట్వీట్ వార్ వెనుక ఏం జరుగుతోంది, ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్లో తన అమాయకమైన నగుమోము అందాలతో హీరోయిన్గా అందరికీ చేరువయ్యారు పూనం కౌర్. సినిమాలకు దూరమైన తర్వాత ఆమె సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు. రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ, వ్యక్తిగత అనుభవాలు, ఇలా అనేక విషయాలపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్లను ఉద్దేశిస్తూ ఆమె చేసే పోస్టులు ఎప్పుడూ చర్చనీయమవుతూ ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పూనం నారా లోకేష్ను ఉద్దేశిస్తూ ముందున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లోకేష్కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ఆశిద్దాము అంటూ ఓ సెటరికల్ ట్వీట్ పెట్టారు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్ తెలంగాణలో ఉండే లోకేష్కు ఈ బెనిఫిట్స్ వర్తించు ఆంటీ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ నెటిజన్ డీపీలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటాన్ని గమనించిన పూనం బాగా ఫోటో పెట్టుకున్నావు అంటూ రిప్లై ఇవ్వడంతో అది కాస్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది. పూనం చేసిన బావా కామెంట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, రాజకీయ వర్గాలు ఈ ట్వీట్పై భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ నేత బావా అనే పదానికి అర్థం తెలుసా, అతను మీకు ఎలా బావ అవుతాడు అని ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. దీనికి కూడా పూనం తనదైన స్టైల్లోనే సమాధానమిచ్చారు. కొన్నిసార్లు ట్రోల్స్ను తిరిగి ట్రోల్ చేయాల్సిందే. నా గురించి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఊహించుకునేదే ఊహించుకొనివ్వండి అంటూ రీకౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో కూడా బావ సినిమా చూడటానికి వెళ్తున్నావా అంటూ పూనం చేసిన ఓ ట్వీట్ అప్పట్లో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే పదాన్ని ఈ అమ్మడు ఉపయోగించడంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై మరింత హీట్ పెరిగింది.